హలో అండి, డాక్టర్ రవికుమార్, సెల్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ నుంచి. కణాలు బాగున్నాయా? సెల్స్ హెల్దీగా ఉన్నాయా? అవి హెల్దీగా ఉన్నంత వరకు మనం హెల్దీగానే ఉంటాం. డైట్ లో ఉన్నారా? ఎండాకాలం ఎండ ముదిరిపోతుంది, డైట్ చేయడం కష్టంగా ఉందా? నీళ్లు తాగుతున్నారా? 4 లీటర్లు 5 లీటర్లు కనీసం నీళ్లు తాగుతున్నారా? లేదా సెల్ హెల్త్ ఎక్కువ వాటర్ తాగుతున్నారా? మీకు కొద్దిగా వెసులుబాటు ఇవ్వడానికి నేను ఈ రోజు మీకు డైట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ వేసవ కాలంలో రోజుకు 2 తాటి ముంజలు తినండి. అవును, తాటి ముంజలే నేను చెప్తుంది, ఇంత మట్టికి ఎప్పుడు చెప్పలేదు కదా. తాటి ముంజలు 2 తినండి రోజుకి. డైట్ లో ఉన్నవాళ్ళు డయాబెటిక్ కాకపోతే 3 తినండి. ఎందుకంటే దాంట్లో 87-88% వాటరే ఉంటుంది, నీరే ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఒక 7-8 గ్రాములు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అందుకనే మితంగా తినమంటున్నాం. కానీ మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, A, B, C, ఫాస్ఫరస్, కాల్షియం, మినరల్ రిచ్, విటమిన్ రిచ్, ఫైబర్ రిచ్ అండ్ మోస్ట్లీ వాటర్. కాబట్టి మితంగా ఒక 2-3 తాటి ముంజలు రోజు ఈ వేసవ కాలంలో తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎట్లాగో మీరు అన్నం తినకూడదు అనే దానికి సప్లిమెంట్ లాగా మీకు అన్నం ఇచ్చాము. అట్లాగే రోటీలు తినకూడదు, గోధుమ పిండి తినకూడదు డైట్ లో స్ట్రిక్ట్ గా చెప్పినప్పటికీ మీకు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, బాదం పప్పు వీటితో చేసిన రోటీ పిండిని మీకు ఇచ్చాము. 2 రోటీలు చేసుకొని తింటున్నారు. చిన్న క్యారెట్ తినమన్నాం, కొద్దిగా బీట్రూట్ కూడా తినమంటున్నాం. అంతకుముందు దుంపలు ఏమి వద్దనేవారు కదా అందరూ. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో క్యారెట్ తినమంటున్నాం, బీట్రూట్ కూడా 50 గ్రాములు తినమంటున్నాం. ఉడకబెట్టుకుని అన్నం పెడుతున్నాం, చపాతీ పెడుతున్నాం. మాంసాలు, చికెన్లు, మటన్లు, చేపలు, రొయ్యలు, గుడ్లు. మీరు డైట్ ఏం చేస్తున్నారండి? చాలా ఈజీ చేసాం కదా. కొబ్బరి నూనె తాగలేకపోతున్నారు, ఫ్లేవర్డ్ సాచెట్స్ ఇచ్చాం, అవి కూడా తాగలేమన్న వాళ్ళు ఆయిల్ ని పౌడర్ చేసి ఇచ్చాం. హార్లిక్స్ తాగను తింటాను అనలాగా కొబ్బరి నూనె తాగకుండా తింటున్నారు. మీరు కొబ్బరి నూనె ఇబ్బంది లేదు, అన్నం తినకుండా ఉండే పరిస్థితి లేదు, చపాతీ తినాల్సిన ఉండే పరిస్థితి లేదు. అవసరమైతే ఈ రోటీ పిండితోనే దోసేసుకోండి. ఆఖరికి ఇప్పుడు తాటి ముంజలు కూడా 2-3 తినమంటున్నా. ఇంకెంతకంటే ఈజీగా డైట్ చేయటం ఎక్కడన్నా సాధ్యం అవుతుందా అండి? ఇంత సులభతరం చేసేసిన తర్వాత ఒక్క 42 రోజులు ప్రతి ఒక్కళ్ళు డైట్ చేస్తే ఇబ్బంది ఏముంటుందండి? ఆలోచించండి. సమస్య ఉన్న వాళ్ళు ఎట్లాగో 100-120 రోజులు చేయాల్సిందే. ఇంకా పెద్ద సమస్యలు టైప్ 1 డయాబెటీస్, 40 ఏళ్ళు పెద్దవాళ్ళు టైప్ 1 డయాబెటీస్ తో వచ్చిన వాళ్ళు 4 నెలలు కాదు, 6 నెలలు కాదు, 8 నెలలైనా చేయాల్సి వస్తుంది. క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇంకొక 1-2 నెలలు ఎక్కువైనా చేయాల్సి వస్తుంది, తప్పదు. బట్ జనరల్ గా బరువు తగ్గటం, షుగర్, టైప్ 2 డయాబెటీస్, సోరియాసిస్ ఇటువంటి జబ్బులకి, అంటే సోరియాసిస్ అంటే చాలా చిన్న జబ్బు కింద మేము పరిగణిస్తున్నాం, కానీ బయట అంతా అది అసలు తీరని సమస్య, సొల్యూషన్ లేదు, ట్రీట్మెంట్ లేదంటారు. కానీ అటువంటి అన్నిటికీ మనం 100-120 రోజుల్లో చేసేయచ్చు కదా. అవి ఎట్లాగో చేస్తాం. ఏ సమస్య రాకుండా ఉండటానికి కూడా ఇంత సులభతరంగా మీకు డైట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక 42 రోజులు ఒక మండలం దీక్ష ఇట్లా చెప్తుంటే ఎవరు వినట్లేదని ఒక మూఢనమ్మకంగా దీన్ని మార్చారేమో. ముస్లిం సోదరులు అక్కడ రోజా చేస్తారు 4 రోజులు, 40 రోజులు. హిందువులు మండలం దీక్ష చేస్తుంటారు. క్రిస్టియన్ బ్రదర్స్ క్రిస్టియన్ ఫాస్టింగ్, ఈస్టర్ ఫాస్టింగ్ అంటారు. కనీసం దేవుడికి భయపడన్నా చేస్తారని పెట్టుంటారేమో నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అర్థం చేసుకుని ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ఎంత ఈజీగా, ఎంత సరళంగా, ఏ ఇబ్బంది లేకుండా 90%, అట్లీస్ట్ 90 కాకపోతే 80% దాదాపుగా మీరు పిజ్జా కావాలంటే పిజ్జా పెడతాం, బర్గర్ కావాలంటే బర్గర్ పెడతాం, బ్రెడ్ కావాలంటే బ్రెడ్ పెడతాం. అఫ్ కోర్స్ అన్ని ఈ గుమ్మడి గింజలు, పుచ్చ గింజలతో లేనండి చేసింది. ఇలా గోధుమ పిండి, మైదా పిండితో చేసింది కాదు. అయినప్పటికీ మీకు దగ్గర క్రేవింగ్స్ ఏమి పోకుండా దగ్గరగా అన్ని తినగలుగుతున్నారు కదా మితంగా. ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా హాయిగా 42 రోజులు ప్రతి ఒక్కళ్ళు ఈ డైట్ చేయడానికి ప్రయత్నించండి. సెల్ హెల్త్ క్లినిక్ లో ఈ సెల్యులర్ మెటబాలిక్ డైట్ ని అర్థం చేసుకోండి, సంప్రదించండి. ఒక్కసారి చేయండి, మీకే అర్థం అవుతుంది ఎంత హాయిగా ఉంటుందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అవసరమైంది మీ మెటబాలిజం చెక్ చేసుకోండి. మొదలు పెట్టక ముందు మీరు బ్లడ్ టెస్టులు, రిపోర్ట్లు, మీ మెటబాలిజం ఎలా ఉందో చూడండి. 42 రోజులు అయిపోయిన తర్వాత మీరు డైట్ లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుని ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇట్లా 6 నెలలకు ఒకసారి చేయమంటున్నారు. 6 నెలలకు ఒకసారి చేయలేకపోతే కనీసం సంవత్సరానికి ఒకసారి చేయండి. కుదిరితే 6 నెలలకు ఒకసారి చేయండి. సైకిల్ కొంటేనే సర్వీసింగ్ ఇస్తావే, ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరమే కదా. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ముందుకు వెళ్దాం. సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిని 1000 లక్షలు ఖర్చు పెట్టే బదులు సమస్య రాకుండా చూసుకోవడానికి ఒక మండలం దీక్ష చేద్దాం. ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.